గురుగారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు కదా, వివాహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గృహ నిర్మాణానికి కూడా ఉంటుందా? వివాహం భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. గృహస్థాశ్రమమే మిగతా 3 ఆశ్రమాలకు ఆధారం కనుక గృహస్థాశ్రమాన్ని స్వీకరించి పితృ రుణాన్ని, దేవ రుణాన్ని, ఋషి రుణాన్ని తీర్చుకోవటం ద్వారా జీవనం సార్థక్యమవుతుంది. పితృరుణం తీర్చుకోవటము అంటే వంశాన్ని వృద్ధి చేస్తూ తమ పితృదేవతలకు సంతోషం కలిగిస్తూ వంశవృద్ధికి కారణం కావటం. దేవరుణం తీర్చుకోవటము అంటే దేవాన్ భావయతానైనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అని చెబుతుంది భగవద్గీత. దేవతలను యజ్ఞయాగాదుల ద్వారా తృప్తిపరుస్తూ వారు మన కోరికలు తీరిస్తే సంతోషించి మళ్ళీ కృతజ్ఞతాభావంతో వారిని అర్చించటమే దేవరుణాన్ని తీర్చుకోవటం. ఋషి రుణము వారు మనకు ఇచ్చిన విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఏ విధంగానైతే ఈ విజ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేయటం కోసం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీనిని అనుష్ఠిస్తూ అందరికీ చెప్పటమే ఋషి రుణం తీర్చుకోవటం. ఇలా నిత్య నైమిత్తిక కర్మలనన్నింటినీ ఆచరించాలి అంటే గృహస్థాశ్రమం స్వీకరించిన వారు ఒక అద్భుతమైన ఆవాసంలో ఉండాలని కోరుకుంటారు. సంకల్పం చెప్పేటప్పుడు అందుకే స్వగృహే వసతి గృహే అని చెబుతూ ఉంటారు. ఎక్కడ చేస్తున్నామని. మత్స్యపురాణం ఒక మాట చెప్పింది, సత్కర్మను ఆచరించటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలన్నీ మీరు అందుకోవాలి అనుకుంటే వాటంటిని స్వగృహంలోనే ఆచరించాలి. పరగేహేషు కృత యస్యాః శ్రౌతస్మార్త శుభాక్రియాః నిష్ఫలస్యాహుః తాసాం ఫలమాప్నోతి గృహాధీశం. అంటే సొంత ఇల్లు కాకుండా నువ్వు ఆచరించే నిత్య నైమిత్తిక కర్మల ఫలితాలన్నీ ఎవరైతే ఆ గృహానికి యజమాని ఉంటాడో అతనికి చెందుతుంది, కానీ నీకు దక్కదయ్యా. అందుకే చాలామంది ప్రాణం కూడా స్వగృహంలో స్వగ్రామంలో పోవాలనుకుంటారు. ఎందుకంటే దేహాన్ని వదిలిన తరువాత వారి యానం సక్రమంగా సాగాలి అంటే అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆచరించాలి. వైతరణిని దాటాలి అంటే గోదానం చేస్తారు. ఆ గోదాన ఫలితం ఆ జీవుడికి దక్కాలి అంటే అది స్వగృహంలో కావాలి. ఇలా స్వగృహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ ఇల్లు కట్టుకోవటం కోసం నీ గృహస్థాశ్రమాన్ని ప్రారంభించిన మరుక్షణం నుంచి శ్రద్ధ వహించవంటూ కర్తవ్యాన్ని గుర్తు చేసేదే పురాణం. ఈ రోజుల్లో యువకులు యువతులు అంతా చాలా తెలివితేటలతో వివాహానికి ముందరే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో దాన్ని అభినందిస్తూ అలా అందరూ చేయాలని కోరుకుంటున్నాను.